ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి వడ్డీని రీయింబర్స్మెంట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తాడేపల్లి ఆఫీస్ నుంచి తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ జరిగింది. బటన్ నొక్కి 46,90,00,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారాయన. మునుపెన్నడూ జరగని విధంగా 31 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇంటి నిర్మాణానికి 2,70,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు 1.8 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు అంటే 1,80,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఉచితంగా 15,000 ఇసుక సరఫరా చేస్తున్నారని తెలిపారు. సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పేదలకు వాళ్ళ కళ సాకారం అవటానికి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రశంసించటం, వాళ్ళ ఆనందాన్ని ముఖ్యమంత్రితోనే పంచుకోవటం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మహిళలు వాళ్ళ పేరు మీదే ఉంచడం ద్వారా వాళ్ళకు ఒక ఆస్తిని స్వయంగా తమ చేతులకి అందిస్తూ ఉన్న ఒక సంతృప్తిని ప్రభుత్వం తీసుకుంటుంటే ఆనంద ఉత్సాహాలు అలాగే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. మునుపెన్నడూ లేని విధంగా వాళ్ళకి సొంత ఇంటితో పాటుగా వడ్డీ లేని రుణం ఇవ్వటం, అలాగే అనేక రూపాల్లో సిమెంట్ అలాగే స్టీల్ మెటల్ ఫ్రేమ్స్ ఇతర రూపాల్లో దాదాపుగా 40,000 రూపాయల లబ్ధి, అలాగే పావులా వడ్డీకే 35,000 రూపాయల బ్యాంకు రుణం అందించడం ద్వారా వాళ్ళ నిర్మాణంలో వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలను పనులను వాళ్ళు సక్రమంగా చేసుకోవడానికి దోహదపడుతోంది అంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళు మాట్లాడడం కూడా మనం చూసాం. పేదల ఇళ్ల నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి వడ్డీని రీయింబర్స్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 4 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు కోట్ల రూపాయల్లో వారికి లబ్ధి చేకూరింది. 4,07,323 మంది లబ్ధిదారులు వారు వడ్డీ రీయింబర్స్మెంట్ చేశారు. వాళ్ళందరూ కూడా బటన్ నొక్కి 46,90,00,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.